Today is 24 May 2026. This is Kamlakar Baljipalli Venkata. Recently, I communicated with the media and they are not willing to publish my YouTube videos. Today, there is an association in the name of victims led by the non-victims and the political groups in this area. They have collected money from the common man and the local people, saying that they will file that on behalf of victims in the High Court and never represented victims before any of the bench of the High Court. ఏదైతే విక్టిమ్ అసోసియేషన్ అండ్ లోకల్ మీడియా గ్రూప్స్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పొలిటికల్ పార్టీస్తో చేతులు కలిపి ఒక అసోసియేషన్ ఒకటి ఫామ్ చేస్తున్నారు. అలాంటి అసోసియేషన్లు చాలా ఉన్నాయి ఏరియాలో. 4 అసోసియేషన్లో ఒక అసోసియేషన్ మా అందరి దగ్గర డబ్బులు తీసుకుని హైకోర్టులో ఫైల్ చేస్తాను. మెయిన్ కేసు కంప్లీట్ అవుతా రెస్పాండెంట్ కింద వెళ్ళి మాకు ఏదైతే అవసరమైన ట్రీట్మెంట్స్ ఫ్యాక్టరీ నుంచి కంటిన్యూస్ ట్రీట్మెంట్స్, పేమెంట్స్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ, ట్రీట్మెంట్స్, ప్రాపర్టీ డ్యామేజ్, గుర్తింపు కార్డులు కూడా ఇప్పించలేకపోయారు. పదే మేము చెప్తున్నా కూడా వాళ్ళు విక్టిమ్స్ కాని వాళ్ళు అసోసియేషన్ నడుపుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ హాస్పిటలైజ్ అవ్వలేదు, ఏ పెనల్ హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. పోలీసు ఎఫ్ఐఆర్కి అటాచ్మెంట్ కింద 585 ఇంజూర్డ్, 12 మంది డిసీజ్డ్ అని ఎఫ్ఐఆర్ హైపర్ కమిటీలో మెన్షన్ చేసి రాజీవ్ కుమార్ మీద ఐపీఎస్ సంతకం పెట్టినా కూడా దాన్ని ఆల్టర్ చేస్తా లోకల్ గవర్నమెంట్ అథారిటీస్తో కలిపి వాళ్ళు ఇప్పుడు కొత్త బాధ్యతలను యాడ్ చేసి పనిలో పడ్డారు. అడిగితే వాళ్ళు మరి అప్పుడు కంట్రోల్ రూమ్లకి అండ్ డిఎంహెచ్ఓకి అండ్ కలెక్టర్ ఆఫీస్కి అండ్ పోలీస్ కంట్రోల్ రూమ్కి తెలియపరిచి వాళ్ళు అన్ని వెరిఫికేషన్లు చేయించుకున్నాక వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ అప్లై చేస్తే రావాలి. అది కూడా హాస్పిటల్స్ నుంచి మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాల్సింది, మెడికల్ రిపోర్ట్స్ వీళ్ళు తెచ్చుకొని దాన్ని డిఎంహెచ్ఓ వేసి వాళ్ళు రన్ చేయమంటున్నారు. వేరే యాక్చువల్ వెంటిలేటర్ కేసెస్ అని కేస్ షీట్లో ఉన్నా కూడా వాళ్ళు కేస్ షీట్లు యాక్సెప్ట్ చేయకుండా డిశ్చార్జ్ సమ్మరీలు ఇచ్చి హాస్పిటల్స్తో కొమ్మక్కై పాత గవర్నమెంట్లో సీఎంఆర్ఎఫ్ నుంచి అసిస్టెన్స్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని ఏదైతే బాధితులకి లాస్ చేస్తున్నారో దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీడియా హౌస్లు పబ్లిష్ చేయడానికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ కొన్ని మీడియా హౌసెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న అండ్ అధికారంలో లేని పొలిటికల్ పార్టీస్ చెందిన మీడియా హౌసెస్, పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌసెస్ దాంతో అసోసియేట్ అవుతా ఒక అసోసియేషన్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఫైలింగ్స్ ఇచ్చుకుని మేమే విక్టిమ్స్ అని, మేమే నిజమైన బాధితులు అని, బాధితులే లేని అసోసియేషన్లు మొత్తం ఇంజూర్డ్ పాపులేషన్లో సగం మంది సభ్యులు కూడా లేని అసోసియేషన్ హైకోర్టులో ఫైల్ చేస్తామని తీసుకుని అక్కడికి హైకోర్టులో ఫైల్ చేయలేదని తెలుసుకున్నాక నేను ఇండివిజువల్గా రిప్రజెంటేషన్, ఇండివిజువల్గా మూవ్ అవ్వడం, ఇండివిజువల్గా ఫైల్ చేయడానికి ట్రై చేయడం అన్నీ జరుగున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మేము మీడియా హౌస్లతో మట్టి పబ్లిష్ చేయట్లేదో అదే నేను యూట్యూబ్ వీడియో పెడుతున్నాను. ఎల్జీ పాలిమర్ అసోసియేషన్ చాలా ఉన్నాయండి ఏరియాలో. ఎవరో ఒక అసోసియేషన్ అని చెప్పి రిప్రజెంట్ చేసుకుని బాధితులు ఉన్నారని హాస్పిటలైజ్ చేసి వాళ్ళు అయిపోయారని, వాళ్ళు అయిపోతే డబ్బులు ఇస్తా అన్నారు.